తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను తీవ్రస్థాయిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించినందుకు గాను మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ కౌన్సిలర్లతో పార్టీ శ్రేణులతో కలిసి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మెదక్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నిస్సిగ్గుగా సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారని యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని తీవ్రస్థాయిలో విమర్శించారు। కవిత తెన్నింటి వాతాలు లెక్కించే విధంగా కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును విమర్శిస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు। మీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుందన్నారు। జూబ్లీహిల్స్ ఎన్నిక విషయమై మీరు మాట్లాడిన విధానం మీ ట్వీట్లో అవమానకర రీతిలో ఉన్నాయని ఎమ్మెల్సీ కవితపై ధ్వజమెత్తారు। చెప్పేసి నీ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది ఏం మాట్లాడుతున్నావు సోయి తప్పి మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా? ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే నువ్వు ఇక నన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు। ఇక్కడ కన్న తండ్రి కేసీఆర్ గారిని తోడబుట్టిన కేటీఆర్ గారిని కేసీఆర్ దైవంగా పార్టీ ఊపిరిగా బతుకుతున్నటువంటి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తుకొస్తావు। ఎంఎన్ కెనాల్ ఎఫ్ఎన్ కెనాల్ పూర్తి చేసేటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి హరీష్ అన్న గారికి దక్కింది। మరి ఇంకొక విషయం, ఈ జిల్లాలో పర్యటించినటువంటి మరి కవిత గారికి ఒక సూచన చేయదలుచుకున్నాము। వారు సంపాదన కంటే ఈరోజు వారు చేసినటువంటి వారి మీద ఉన్నటువంటి ఆరోపణల వల్లే రెండోసారి ప్రభుత్వం పోయిందన్న సంగతి కూడా వారు పూర్తిగా మర్చిపోయి ఈరోజు హరీష్ అన్న మీద విమర్శలు చేస్తూ ఉన్నారు। జూబ్లీహిల్స్ ఎన్నికలు మేము అక్కడ ప్రత్యక్షంగా దాదాపు 20-25 రోజులు అక్కడే ఉండి పనిచేసాం। 2000 సంవత్సరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం। పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో పునరాగమనం చేసాం తప్ప ఇంకోటి కాదు। పార్టీ అధిష్టానం అధినేత కేసీఆర్ గారి పిలుపునందుకొని మరి ఇటంగముగా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని